Hi everyone, welcome to Impact Academy. So today let us look at English. Okay. So English లో మనకి ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ లో కొంత కవర్ చేసాం లాస్ట్ క్లాస్ లో. ఓకే. సో ఇంగ్లీష్ లో రీడింగ్ కాంప్రహెన్షన్ లాస్ట్ లో చూడొచ్చు, ఎర్రర్ స్పాటింగ్, ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ ఫిల్ చేద్దాం. సో ఈ టాపిక్స్ అన్ని కూడా ఈ 700 పేజెస్ ప్లస్ ఉందండి. ఇది ఈ పీడిఎఫ్ ఇందులో అన్ని డీటెయిల్ గా కవర్ అవుతాయి. సో మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ అండి. ఈచ్ టాపిక్ మీద హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో విత్ ఆన్సర్స్ అండ్ ఆల్సో సొల్యూషన్స్. సో అన్ని కూడా మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు హెల్ప్ అవుతుంది. అండ్ సో స్పాటింగ్ ఎర్రర్స్ మీద లెట్స్ ట్రై టు లుక్ ఎట్ సమ్ క్వశ్చన్. సో స్పాటింగ్ ఎర్రర్స్ లో బోల్డ్ వేరియేషన్స్ ఉంటాయండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్. ఈ వేరియేషన్ లో ఏంటంటే సెంటెన్స్ ని డిఫరెంట్ పార్ట్స్ కింద బ్రేక్ చేసి ఎక్కడైతే మిస్టేక్ ఉందో అది ఐడెంటిఫై చేయమంటాడు. ఓకే. సో ఈ సెంటెన్స్ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఐ షల్ రింగ్ హిమ్ టుమారో ఇన్ ద ఆఫ్టర్నూన్. సో ఇంగ్లీష్ లో మనకి ఏంటంటే జనరల్ యూసేజ్ లో ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. సో అన్ని కూడా కరెక్ట్ గానే అనిపిస్తుంది. బట్ యాక్చువల్ గా గ్రామటికల్ గా చూసుకుంటే చాలా మిస్టేక్స్ ఉంటాయండి, అవి మనకు ముందు ముందు తెలుస్తుంది. సో ఈ పర్టికులర్ కేస్ లో మనం చూసుకుంటే యూజువల్ గా రింగ్ హిమ్ అనేది ఉండదండి, రింగ్ హిమ్ అప్ అని ఉంటుంది అనమాట. ఐ షల్ రింగ్ హిమ్ అప్. ఓకే. కాల్ చేస్తాను అన్నదానికి ఏంటంటే ఐ విల్ రింగ్ హిమ్ అప్ అనేది వస్తుంది. సో ఆ రింగ్ హిమ్ అప్ అనేది ఉండాలి. సో ఐ షల్ రింగ్ హిమ్ అప్ టుమారో ఇన్ ద ఆఫ్టర్నూన్. ఓకే. సో ఫ్యూచర్ టెన్స్ మనం వాడుతున్నాం. ఐ షల్ అంటే చేస్తాను, నెక్స్ట్ ఫ్యూచర్, టుమారో. సో ఆబ్వియస్లీ ఫ్యూచర్ టెన్స్, ఇక్కడ రింగ్ హిమ్ అప్. ఓకే. సో ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో బిలోనే ఎర్రర్ అనేది ఉంది. నెక్స్ట్ ఐ ఎంజాయిడ్ డ్యూరింగ్ మై స్టే ఇన్ ఇంగ్లాండ్. ఓకే. సో ఇది కూడా యాజ్ సచ్ సెంటెన్స్ లో తప్పేం లేదు అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఐ ఎంజాయిడ్ మై సెల్ఫ్, ఓకే, అనేది మనకు వస్తుంది. సో ఈ ఎంజాయిడ్ అనేది మనకి వర్బ్. ఓకే. ఎనీథింగ్ దట్ షోస్ ద యాక్షన్ ఇస్ ఎ వర్బ్. సో ఈ వర్బ్స్ కి ఏంటంటే మనకి ఒక టైప్ ఆఫ్ ప్రొనౌన్ అనేది ఫాలో అప్ అవ్వాలి. ఓకే. సో ఈ ఐ ఎంజాయిడ్ మై సెల్ఫ్ అనేది ఇక్కడ మనకు వస్తుంది. సో ఐ ఎంజాయిడ్ మై సెల్ఫ్ డ్యూరింగ్ మై స్టే ఇన్ ఇంగ్లాండ్. సో ఏలో మనకి ఎర్రర్ ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ద క్లోత్స్ వర్ నీట్లీ హ్యాంగ్డ్. సో ఇక్కడ మనకి చదివినప్పుడే ఇది రాంగ్ అని తెలుస్తుంది. సో ఆన్ ద క్లాత్ లైన్ వర్ అన్నాడు అంటే పాస్ట్ టెన్స్ మనకు ఉంది. ఓకే. సో తర్వాత హ్యాంగ్డ్ అనేది ఏంటంటే మనకి లివింగ్ బీయింగ్స్ కి మనం వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ హ్యాస్ బీన్ హ్యాంగ్డ్ అలాగా. సో క్లోత్స్ ఇవన్నీ కూడా నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ అండి. సో నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ అది కూడా ఇక్కడ మనకి వర్ నీట్లీ హంగ్. ఓకే. సో ద క్లోత్స్ వర్ నీట్లీ హంగ్ ఆన్ ద క్లాత్ లైన్. సో సి ఇస్ ద ఆన్సర్. ఇక్కడ రాంగ్, హ్యాంగ్డ్ కాదు. సో ద మేజర్ అలాంగ్ విత్ హిస్ సోల్జర్స్ వర్ కిల్డ్ ఇన్ ద ఫీల్డ్. సో ఇక్కడ కూడా మిస్టేక్ ఏం లేదు అనుకునే అవకాశం ఉందండి, నో ఎర్రర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సోల్జర్స్ ఉంది కాబట్టి వర్ అనేది ప్లూరల్ కరెక్టే అని అనుకోవచ్చు. బట్ యాక్చువల్ గా సో అది కరెక్ట్ గానే మనం చూసుకోవచ్చు. ఓకే. ద మేజర్ అలాంగ్ విత్ హిస్ సోల్జర్స్ వర్ కిల్డ్ ఇన్ ద ఫీల్డ్. దర్ ఇస్ యాక్చువల్ గా ఇక్కడ మనం చూసుకుంటే ద మెయిన్ సబ్జెక్ట్ ఇక్కడ ఏంటంటే మేజర్, నాట్ ద సోల్జర్స్. ఓకే. సో ద మేజర్ అలాంగ్ విత్ హిస్ సోల్జర్స్ వాజ్ కిల్డ్ ఇన్ ద ఫీల్డ్. ఎందుకంటే సోల్జర్స్ అనేది సప్లిమెంటరీ, ఎక్స్ట్రా. మెయిన్ మనం సబ్జెక్ట్ మాట్లాడుతుంది ఏంటంటే మేజర్ గురించి. ఓకే. సో ద మేజర్ వాజ్ కిల్డ్ ఇన్ ద ఫీల్డ్. సో అలాగే మనకి చూసుకుంటే వర్ కిల్డ్ అనేది దిస్ ఈజ్ రాంగ్ అండి. సో హియర్ ఆప్షన్ డి. ఓకే. డి ఇస్ ద ఆప్షన్. సో ఎర్రర్ అనేది ఇక్కడ ఉంది. ద మేజర్ అలాంగ్ విత్ హిస్ సోల్జర్స్ వాజ్ కిల్డ్. ఓకే. వర్ కాదు. నెక్స్ట్ ద ఫిల్మ్ షో బిగాన్ వెన్ వి అరైవ్డ్ ఇన్ ద హాల్. సో ఇక్కడ బిగాన్ అన్నది కాకుండా ఇట్ హ్యాడ్ ఆల్రెడీ బిగన్. ఓకే. సో ఇక్కడ మనం టెన్స్ చూసుకుంటే ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్ అండి. ద ఫిల్మ్ షో హ్యాడ్ బిగన్ వెన్ వి అరైవ్డ్ ఇన్ ద హాల్. వెన్ వి అరైవ్డ్ ఆల్రెడీ జరిగిపోయింది. ఓకే. వీఆర్ నాట్ అరైవింగ్ ఆర్ వి విల్ అరైవ్ కాదు, వి అరైవ్డ్. సో పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి ద ఫిల్మ్ షో హ్యాడ్ ఆల్రెడీ బిగన్ అలాగ వస్తుంది. ఓకే. ద ఫిల్మ్ షో హ్యాడ్ బిగన్ అప్పటికి జరిగిపోయింది వెన్ వి అరైవ్డ్ ఇన్ ద హాల్. ఓకే. సో బి ఇస్ ద ఆన్సర్. ఓకే. సో ఎర్రర్ అనేది బిలో ఉంది. నెక్స్ట్ ఐ బిలీవ్ దట్ రెస్పెక్ట్ ఈజ్ మోర్ ప్రిఫరబుల్ దెన్ మనీ. సో దిస్ ఇస్ యాక్చువల్లీ టఫ్ క్వశ్చన్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే
మనకి ఇన్ జనరల్ గా కామన్ గా మన సైడ్ వాడే ఇంగ్లీష్ లో ఏంటంటే ప్రిఫరబుల్ దాన్ అని ఎక్కువగా వాడేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ప్రిఫర్ టీ దాన్ కాఫీ అంటే అది రైట్ అనుకుంటారు చాలా మంది. బట్ యాక్చువల్లీ ప్రిఫరబుల్ తర్వాత మనకి ఎప్పుడు కూడా టూ వస్తుందండి. ఓకే, సో ఐ ప్రిఫర్ టీ టు కాఫీ. ఓకే, సో ఇక్కడ ప్రిఫరబుల్ దాన్ మనీ అనేది ఇట్స్ రాంగ్, ఇట్స్ ప్రిఫరబుల్ టు మనీ. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఈజీగా మిస్టేక్ చేస్తాను, ఎందుకంటే వినగానే మనకి ప్రిఫరబుల్ దెన్ మనీ అంటే కరెక్ట్ అనిపిస్తుంది. ఓకే, దీనికంటే అది ప్రిఫర్ చేస్తాను. ఐ ప్రిఫర్ దిస్ దెన్ దట్ సీమ్స్ రైట్, బట్ ఐ ప్రిఫర్ దిస్ టు దట్. ఓకే, గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా ప్రిఫరబుల్ కానీ లేదా ఇక్కడ మీకు సుపీరియర్ కానీ ఇవి టూ వస్తుంది. ప్రిఫరబుల్ టు, ఐ ప్రిఫర్ టీ టు కాఫీ. ఓకే, ఐ ప్రిఫర్ దిస్ టు దట్. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇలాంటి క్వశ్చన్ ఈజీగా కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో సి ఈజ్ మోర్ ప్రిఫరబుల్ దాన్ కాదు, మోర్ ప్రిఫరబుల్ టు. ఓకే, సో ఇక్కడ మిస్టేక్ అనేది ఉంది. సో ఐ నెవర్ హ్యావ్ విజిటెడ్ ఆర్ ఇంటెంట్ టు విజిట్. సో ఇక్కడ మనకి ఐ నెవర్ హ్యావ్ విజిటెడ్ అన్నాడు. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. ఆర్ ఇంటెంట్ టు విజిట్. సో ఇక్కడ ఆర్ అనేది ఏంటంటే యూజువల్ గా ఒక రకమైన చాయిస్ అండి. దిస్ ఆర్ దట్ అనే దగ్గర మనకి ఆర్ వస్తుంది. ఓకే, ఐ విల్ ఎదర్ బై దిస్ ఆర్ దట్. ఓకే, బట్ ఇక్కడ మనకి చాయిస్ కాదు, విజిట్ చేయలేదు. ఓకే, అండ్ ఐ విల్ నెవర్ విజిట్. సో దిస్ నాట్ ఎ చాయిస్. ఓకే, either this I will visit either అమెరికా ఆర్ ఐ విల్ విజిట్ ఆఫ్రికా, దట్ ఇస్ డిఫరెంట్. అక్కడ ఆర్ వస్తుంది, బట్ ఇక్కడ ఆర్ రావడానికి అవకాశం లేదు. ఐ నెవర్ హ్యావ్ విజిటెడ్ నార్ ఇంటెంట్ టు విజిట్ ఫారిన్ కంట్రీస్. ఓకే, సో ఇక్కడ ఆర్ కంటే కూడా నార్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మిస్టేక్ అనేది సిలో ఉంది. సో ఇన్ దిస్ వే న్యూక్లియర్ ఫిషన్ ఆర్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ ద ఆటమ్ హ్యాస్ బీన్ అచీవ్డ్. ఎందుకంటే హ్యావ్ అంటే ప్లూరల్ ఉండాలి, ఇక్కడ మనకి సింగులర్ టెన్స్ అనేది జరుగుతుంది. ఓకే, సింగులర్ లో ఉంది కాబట్టి న్యూక్లియర్ ఫిషన్ అనేది లేదా స్ప్లిట్టింగ్ ఆఫ్ ఆటమ్ అనేది సింగిల్ యాక్టివిటీ. సో ఇట్స్ నాట్ ప్లూరల్. సో దే హ్యావ్ బీన్ డన్. అక్కడ దే అంటే మల్టిపుల్ ఉన్నప్పుడు మనకి దే వస్తుంది, ఇక్కడ సింగిల్ కాబట్టి హ్యాస్ బీన్ అచీవ్డ్. ఓకే, సో డి ఇస్ ద ఆన్సర్. సో 9th క్వశ్చన్ చూసుకుంటే, సో మోడర్న్ ఫిల్మ్ టెక్నిక్స్ ఆర్ ఫార్ సుపీరియర్. అగైన్ ఇందాక చెప్పాను కదా, ప్రిఫరబుల్ గానీ సుపీరియర్ కి తర్వాత టూ వస్తుంది. ఓకే, మళ్ళీ దాన్ అని ఇచ్చాడు. సో దిస్ ఈజ్ సుపీరియర్ దెన్ దట్ అన్నది వినడానికి కరెక్ట్ గా అనిపించింది, దట్ ఈస్ రాంగ్. దిస్ ఈజ్ సుపీరియర్ టు దట్. ఓకే, ఇట్ ఈస్ ప్రిఫరబుల్ టు అన్నట్టే సుపీరియర్ కూడా టూ వస్తుంది. సో మోడర్న్ ఫిల్మ్ టెక్నిక్స్ ఆర్ ఫార్ సుపీరియర్ టు దోస్ ఎంప్లాయిడ్ ఇన్ ద పాస్ట్. ఓకే, సో గతంలో దానికంటే ఫార్ మోర్ సుపీరియర్. సుపీరియర్ టు అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ వస్తుంది. ఓకే, సో నో సూనర్ ద న్యూస్ అపియర్డ్. సో ఇక్కడ మనకి ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో నో సూనర్ ద న్యూస్ అపియర్డ్ ఇన్ ద పేపర్ దెన్ దెర్ వాజ్ అ రష్ ఇన్ ద కౌంటర్. ఓకే, సో బేసిక్ గా న్యూస్ పేపర్ లో రాగానే కౌంటర్ దగ్గర రష్ పెరిగింది. సో ఇక్కడ మనకు క్లియర్ గా నో సూనర్ హ్యాడ్ ద న్యూస్ అపియర్డ్. ఓకే, అలా వస్తుంది అనమాట. సో నో సూనర్ హ్యాడ్ ద న్యూస్ అపియర్డ్ ఇన్ ద పేపర్ దెన్ దెర్ వాజ్ అ రష్ ఇన్ ద కౌంటర్. ఓకే, సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏలో మనకి ఎర్రర్ అనేది ఉంది. సో ఇక్కడ మనకు తెలుస్తుంది కూడా, నో సూనర్ ద న్యూస్ ఏదో మిస్సింగ్ అన్నట్టు మనకి క్లియర్ గా స్టేట్మెంట్ చదివినప్పుడే మనకి తెలుస్తుంది. ఓకే, సో ఇది ఒక ప్రాక్టీస్ సెట్ అండి. ఇలాగా స్పాటింగ్ లోనే 3-4 వెరైటీస్ ఉన్నాయి. సో అన్నిటి మీద కూడా అట్లీస్ట్ ఒక 4 to 5 ప్రాక్టీస్ టెస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇందులో there are as I said hundreds of questions అండి. ఒక్కొక్క టాపిక్ కి హండ్రెడ్స్ కాదు థౌజండ్స్ లోనే ఉన్నాయని చెప్పొచ్చు. 700 pages కదా, లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్ టెస్ట్ ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉన్నాయి, అన్ని కూడా ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్ ఇన్ దిస్ బుక్. ఈ సిలబస్ లో ఉన్నటువంటి ఇదంతా కూడా ఇందులో కవర్ అయింది, అలాంగ్ విత్ థియరీతో పాటు ప్రాక్టీస్ పేపర్స్. దీనిలోనే అరౌండ్ 10 ప్రాక్టీస్ టెస్ట్స్ ఉన్నాయి. అవి కాకుండా మెనీ మోర్ దెన్ 50-60 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ సెవరల్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి. సో ఇది ఈ ఒక పీడిఎఫ్ మనం అలా చేద్దాం. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బిఫోర్ ద ఎగ్జామ్ విల్ ట్రై టు కవర్ ఇట్ ఆల్ ద టాపిక్స్. ఓకే, సో అవన్నీ కూడా ఇంగ్లీష్ కవర్ అయిపోతుంది. సో జనరల్ నాలెడ్జ్ కూడా మనం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టైం పర్మిట్స్ విల్ ట్రై టు కవర్. సో ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇప్పుడు ఈ హిస్టరీ జియోగ్రఫీ కోసం మొత్తం టెక్స్ట్ బుక్స్ లేదా పీడిఎఫ్స్ తరోగా చదవాల్సిన అవసరం లేదు. సో 1-liners ఎక్కువ అడుగుతారండి. సో ఇట్స్ యూ హ్యావ్ టు ఫోకస్. అంటే గ్రూప్స్ లేదా సివిల్స్ టైప్ లోన అంత అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడం వల్ల పెద్దగా లాభం ఉండదు. సో ఇవన్నీ కూడా 1-liners ఎక్కువ అడిగే అవకాశం ఉంది.
సో అవార్డ్స్, ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ఓకే, ఎకనామిక్ కూడా బ్రీఫ్ గా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ. సో ఈ పాలిటీ, ఎకనమీ, హిస్టరీ, జాగ్రఫీ అనేది ఈ ఎగ్జామ్ కి సరిపడా పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ విల్ ట్రై టు కవర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే, సో దీనికి అనుగుణంగా మెటీరియల్ అంతా కూడా తయారు చేస్తున్నాను. సో కరెంట్ అఫైర్స్ కూడా ఆల్రెడీ మనం చూపించాను డీటెయిల్డ్ గా. ఈ పర్టికులర్ వన్ లైనర్స్ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, నాట్ ఎంతో అనాలిసిస్ చేసే కరెంట్ అఫైర్స్ కాకుండా ఈ వన్ లైనర్స్ అనేది ఎక్కువగా ఇందులో కవర్ అయిందండి. ఇది మెటీరియల్, ఆల్ దిస్ మెటీరియల్ ఈజ్ పెయిడ్ మెటీరియల్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. ఓకే, సో జనరల్ సైన్స్ కూడా ఒక మంచి మెటీరియల్ తయారు చేశాను, కంపైల్ చేశాను. సో జనరల్ సైన్స్ కూడా దిస్ ఇస్ ఓన్లీ 19 పేజెస్ అండి. 19 పేజెస్ లో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 కవర్ అయిపోతాయి. ఓకే, సో దీనికి కూడా పేజీలు చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫిజిక్స్ లో కూడా ఎక్కువ మీకు అడిగేవి ఈ బేసిక్స్, ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్, బాయ్స్ లా, చార్ల్స్ లా, ఇలాంటివి. తర్వాత ఈ క్వశ్చన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందండి. స్లైస్డ్ యాపిల్, ఒక యాపిల్ కట్ చేయగానే కాసేపు ఎందుకు బ్రౌన్ అవుతుంది? బికాజ్ ఇట్ కంటెన్స్ ఐరన్. ఓకే, కాపర్, కాపర్ మన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా గ్రీన్ గా మారింది. ఎందుకు? బికాస్ కాపర్ గెట్ ఆక్సిడైజ్డ్. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ కాపర్ కార్బోనేట్, ఇట్ బికమ్స్ గ్రీన్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా మనం రెగ్యులర్ రోజు వాడేది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సీ వాటర్ విల్ బి మోర్ దెన్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ వాటర్. ఇలాగా బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో బాగా కవర్ అయ్యాయి. ఓకే, బేసిక్ డెఫినేషన్స్, బేసిక్ క్వశ్చన్స్, జనరల్ గా మనం వాడే జనరల్ సైన్స్. ఓకే, ఈ థిక్ గ్లాస్ లో మనం సడన్ గా హాట్ లిక్విడ్ పోస్తే ఎందుకు బ్రేక్ అవుతుంది? సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడిగే అవకాశం కూడా ఉంది. ప్లస్ ఈ డెఫినేషన్స్ బేస్డ్ కానీ ఇది ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ కనిపెట్టింది గ్రావిటేషన్. ఓకే, ఆర్కిమెడిస్ బ్యూయన్సీ, మేరీ క్యూరీ రేడియం. ఓకే, ఈ రేడియో యాక్టివిటీ, ఇలాంటివి. మళ్ళీ ఇండియన్ సైంటిస్ట్స్ అండ్ దర్ కంట్రిబ్యూషన్స్, హోమిజే బాబా, ఓకే, ఎస్ఎన్ బోస్, అలాగా. సో ఫిజిక్స్ లో మీకు బేసిక్స్, స్పీడ్ ఆఫ్ సౌండ్ కానీ ఈ డెఫినేషన్స్ ఇవన్నీ కూడా క్రిస్ప్ గా ఒక దగ్గర మీకు ఎక్స్క్లూజివ్ గా ఈ ఎగ్జామ్ కోసం డిజైన్ చేసిన మెటీరియల్ ఇది. సో దాని నుండి నేను ఈ పీడిఎఫ్ తయారు చేశాను. ఓకే, సో కెమిస్ట్రీ కూడా యాసిడ్ రైన్ అంటే ఏంటి, పొల్యూటెంట్స్, కార్బన్ మోనాక్సైడ్, పెన్సిలిన్ ఎక్సెట్రా. ఓకే, డిఫరెంట్ కెమికల్స్, ఇదంతా కూడా. ఓకే, గ్యాసెస్, ఐసోటోప్స్, ఐసోపాల్, ఇవన్నీ మనం చిన్నప్పుడు చదువుకుంటాం. కానీ మళ్ళీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చదవాలండి. డీటెయిల్ గా చదివితే ఎగ్జామ్ లో మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇదంతా కూడా కెమిస్ట్రీ బేసిక్స్ అంతా కూడా మీకు కవర్ అయిపోతుంది. ఐరన్స్, అలాయ్స్ ఎక్సెట్రా, కాంపౌండ్స్. నెక్స్ట్ బయాలజీ. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేది చాలా బ్రీఫ్ గా మీకు ఈ పీడిఎఫ్ లో కవర్ అయిపోతుంది. ఓకే, సో అంత బేసిక్ విటమిన్స్, మినరల్స్, ఈ ఏ విటమిన్ తక్కువ అయితే ఏ డిసీజ్ వస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ కదా అడుగుతుంటారు. ఓకే, డిఫరెంట్ థింగ్స్. మామూలుగా బీపీ అంటే ఎంత, 120/80. ఓకే, లాంగెస్ట్ బోన్ ఫీమూర్, థై బోన్, స్మాలెస్ట్ బోన్ ఇయర్ బోన్. ఓకే, లార్జెస్ట్ గ్లాండ్, లివర్. సో ఇవే ఇంపార్టెంట్ వన్ లైనర్ బిట్స్ అంటే ఇవే అడుగుతారండి. ఓకే, సో దీని మీద క్వశ్చన్స్ కూడా వీలైతే చేద్దాం. ఓకే, సో దిస్ జస్ట్ 19 pages పీడిఎఫ్. ఓకే, సో couple of videos లో we'll try to finish general science also. ఓకే, సో జనరల్ సైన్స్. ఓకే, జనరల్ సైన్స్ కవర్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ చేస్తున్నాం. అవార్డ్స్, పర్సనాలిటీస్, ఇవి కూడా మన కరెంట్ అఫైర్స్ లో కవర్ అవుతాయి. సపరేట్ గా కూడా ఆ పర్టికులర్ మెటీరియల్ ఎక్కడైతే ఉందో కవర్ చేసి నేను పెడతాను. ఎకనామిక్ కూడా బ్రీఫ్ గా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మేబీ 2 to 3 వీడియోస్ లో ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ స్పెషల్ గా ఇచ్చారు కాబట్టి దీనికి ఒక 300-400 క్వశ్చన్స్ ఉన్నాయి ఒక పీడిఎఫ్ లో. విల్ ట్రై టు క్విక్లీ ఫినిష్ దట్ పీడిఎఫ్. ఓకే, సో ఇదంతా కూడా హిస్టరీ రిలేటెడ్. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ విల్ ట్రై టు కవర్ ద సిలబస్. ఓకే, అండ్ రిగార్డింగ్ ఫీజ్, ఇది కూడా మామూలుగా నేను చూసాను మామూలు నెట్లో అన్ని కూడా స్టడీ చేసి కొంత మాట్లాడాక ఐ రియలైజ్ దట్ అందరూ కూడా 100, 200, 300 కంటే ఎక్కువ లేవు ఎక్కడ కూడా. సో ఇది కూడా సో టెస్ట్ సిరీస్ అవేం కాకుండా మెటీరియల్. ఓకే, ఆల్ ద రిలవెంట్ మెటీరియల్, దీనికి ఇంగ్లీష్ కి, ఈ జనరల్ నాలెడ్జ్ కి అంత రిలవెంట్ మెటీరియల్ అంతా కూడా కలిపి ఐ థింక్ అరౌండ్ 150 రూపీస్ ఇస్ సఫిషియంట్ అండి. ఓకే, సో 150 రూపీస్ కి యాజ్ పర్ ద సిలబస్ ఆల్ ద మెటీరియల్ బ్రీఫ్ గా ఎగ్జామ్ సరిపడే మెటీరియల్ అంతా కూడా ఐ విల్ ట్రై టు కవర్. ఓకే, సో కరెంట్ అఫైర్స్ కి ఈ మెటీరియల్ అనేది చాలా బాగుంది, అది సరిపోతుంది. ఓకే, సో జనరల్ సైన్స్ కానీ ఇంగ్లీష్ కి ఇది మొత్తం సరిపోతుంది. ఇంగ్లీష్ లో ఈ 700+ pages పీడిఎఫ్ లో మీకు అంత డీటెయిల్ గా విత్ సొల్యూషన్స్ అండ్ ఆన్సర్స్. ఓకే, సొల్యూషన్స్ కూడా ఉన్నాయి అందులో డీటెయిల్ గా. అండ్ ఏ టాపిక్ ఆ టాపిక్ కి షార్ట్ పీడిఎఫ్స్ అనేది తయారు చేస్తాను. ఓకే, సో టెస్ట్ సిరీస్ ఇంకా అవసరం లేదు నాకు తెలిసి. సో జస్ట్ సఫిషియంట్ మెటీరియల్ అనేది దీనిలో పెడతాను. ఓకే, అండ్ ఐ థింక్ దట్ వుడ్ బి అరౌండ్ 150 రూపీస్. 150 రూపీస్ ఇస్ అ వెరీ స్మాల్ అమౌంట్.
సరిపోతుంది అనుకుంటా. ఓకే, సో ఇమీడియట్ గా పర్చేస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ గో త్రూ దీస్ వీడియోస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 month 2 months, మల్టిపుల్ వీడియోస్ అలా పెడుతూ ఉంటాను. సో అదంతా చూసి ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ వర్త్ ఇట్, దెన్ యూ కెన్ ట్రై టు కాంటాక్ట్. ఓకే, సో కాంటాక్ట్ చేయాలంటే ఓకే, ఐ విల్ గివ్ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకే, థ్యాంక్ యూ.